కనీసం రోజుకు 14 సార్లైనా నా నామం స్మరణ చేయి. క్రమక్రమంగా అదే అభ్యాసం అవుతుంది. 14 సార్లు కాదు, 1400 సార్లు కూడా జపించడానికి అంత రుచికరం అయిపోతుంది ఆ నామం. అందులో ఉండేటువంటి మాధుర్యం, ఆ నామంలో ఉండేటువంటి మాధుర్యం దొరికేంత వరకే. ఆ మాధుర్యం దొరికిందంటే ఇంకా దేవుడు విడిచిపెడుతుందా నామాన్ని? అంచేత కొంచెం వృత్తుడు 14 సార్లు, 14 సార్లు కనీసం ఒక్కసారి, రోజుకు ఒక్కసారి అయినా నా నామం స్మరణ చేయడం అభ్యాసం చేసుకో అన్నారు. అలాగా మరి మీరు ఎంతమంది ప్రయత్నం చేశారు? ఆ చిన్న ప్రయత్నం అయినా ఎంతమంది ప్రయత్నం చేశారు? అప్పుడేదో మేరబాబా చెప్పగా చేయలేకపోయాం అనుకోండి. తర్వాత ఆయన చైతన్యమని, అవతార పురుషుల చైతన్యమని వ్యక్తపరుచుకుంటూ సద్గురువుగా ఆయన కార్యక్రమంలో చేపట్టి నిర్వహిస్తుండేటువంటి సద్గురువు చెప్పినటువంటి మాటైనా మీరు విని ఆచరించగలుగుతున్నారా? నిద్రపోయేటప్పుడు ఏవేవో ఆలోచనలతో నిద్రపోతూ ఉంటారు. పని లేదు అంటే ఏ ఆలోచనలు లేకుండా నిద్ర ఉపక్రమించే ముందు మీరు ఇష్టపడే మీ ప్రియమైన దైవం ఆ దివ్యనామం ఎవరికైనా అర్థం కాదు. మీరు ఇష్టపడే మీ ప్రియతమ దైవం యొక్క దివ్యనామం స్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళండి. కానీ ఎంత ముద్దుగా చెప్పినా దాని ప్రయత్నమే లేదు అనుకుంటారు పాపం. ఇంకేంటే నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళాలని. అయినా రేపటి గురించి, రేపు సోదరుడు కుటుంబ పనుల గురించి ఆచరించవలసినటువంటివి ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ఆలోచనలతోనే మరలా నిద్రలో విడిపోవడం జరుగుతుందో తప్ప నామస్మరణతో నిద్రలోకి వెళ్ళడం చాలా స్వప్రసంఖ్యాతులు మాకు సాధ్యమవుతుంది తప్ప అందరికీ అది సాధ్యమవడం లేదు. మర్చిపోతున్నారు. సరే, ఆ పని చేయకపోయినా కొన్ని బాబా ఇచ్చినటువంటి ఒక సూచన, నీవు నిన్ను ఒకటే అన్నారు అంచేత ఆయన నీవు ఒకటే కాబట్టి సోహం అనేటువంటి ఆలంబనంతో కాసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఏ ఇతర ఆలోచనలు లేకుండా, ఏ తొందర పని మిమ్మల్ని తొందర పెట్టకుండా ఉండే సమయం ఏ సమయమైనా సరే నిర్ణయించుకోండి. నిర్ణయించుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చోండి. ఒకసారి సోహం అనే భావం నేర్చుకొని నేను ఆత్మను, నేను ఆత్మై ఉన్నాను, ఆత్మై ఉన్నటువంటి నేను శరీరం కాను, ప్రాణము కాను, మనస్సును కాను, నేను ఆత్మను అనేటువంటి భావం దృఢపరుచుకొని 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ధ్యాన నిమగ్నమై ఉండండి అని చెప్తున్నాను. సరే, మనస్సు కుదురుగా ఉండడం లేదు, మనసు చరిత్రాత్మకమైంది, చలిస్తుంది. నేను ఆత్మై ఉన్నాను అనేటువంటి భావనపై నిలిచి ఉండడం లేదు. నేను ఆత్మై ఉన్నాను అనేటువంటి భావన నిరంతరం నేను శరీరమును కాను, శరీరం నాది, నేను ప్రాణమును కాను, ప్రాణము నాది
నేను మనస్సును కాను, మనస్సు నాది అనేటువంటి ఈ క్రమమైనటువంటి ఒక ఆలోచనలో ఉండలేకపోతున్నాను. చంచలంగా ఉంటుంది మనస్సు, చెలిస్తుంది అనుకుంటే అప్పుడు మెహర్ బాబా ధ్యానమునకు ఉపయుక్తమయ్యేటువంటి ఒక ఆలోచన తీరు, అవసరమైనటువంటి డివైన్ థీమ్ ఇచ్చారు. ఏంటంటే బాబా ఎడల ఎదురైన విశ్వాసము, ప్రేమ. అటువంటి బాబా మనకు సహాయం చేయడం కోసము, మనకు ఉపయోగపడడానికి ఆయన ఇచ్చినటువంటి దివ్య ప్రణాళిక ఈ డివైన్ థీమ్, అది చదువుకుంటూ దాని గురించి ఆలోచించేవాడు అభ్యాసం చేసినట్లయితే మనసుకు ఒక క్రమం ఏర్పడుతుంది. మనసు ఒక క్రమముగా ఆలోచించి ఆలోచనానంతరము ఒక స్థిరత్వం చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ప్రతిరోజు ఈ డివైన్ థీమ్ చదవండి. చదువు విషయాన్ని అదే క్రమంలో ఆలోచించండి. అప్పుడప్పుడు మర్చిపోవడం జరుగుతుంటుంది. అటువంటిప్పుడు బాబా ఇచ్చినటువంటి రేఖాచిత్రాలు దగ్గర పెట్టుకుని ఏ స్థాయిలో మనం మర్చిపోయామో ఆ రేఖాచిత్రాలను చూసి గుర్తించుకుని మరణ కొనసాగించుకోండి. ఆ విధముగా ఈ డివైన్ థీమ్ క్రమము తప్పకుండా కనీసం ఒక అరగంట దాని గురించి చింతన చేస్తూ ఉన్నట్లయితే ఈ మనస్సు యొక్క స్వరూపం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది. ఈ మనస్సు ఒక క్రమముగా ఆలోచించుకుంటూ ఎంత సహజమైనటువంటి రీతిలో పరిణామావస్థలో జీవి ఉపాధిని ధరించి ఉపాధికి సంబంధించినటువంటి సంస్కారములను అనుభవిస్తూ తత్సంబంధమైనటువంటి చైతన్యమును పెంచుకుంటూ ఎంత సహజముగా ఈ జీవి మానవ శరీరమును ధరించినదో అంత సహజముగాను కూడా ఈ డివైన్ థీమ్ ఆలోచిస్తూ ఉండేటువంటి మనసు ఎక్కడ డివైన్ థీమ్ ఆగిపోతుందో అక్కడ మనస్సు కూడా ఆగిపోతుంది. ఎందుకంటే అది చింతన చేయడం కోసమే తన ఉనికి ఉన్నది అనేటువంటి స్థాయి ఏర్పడిపోతుంది. అది స్వభావం మారడం అంటే, మనసు యొక్క స్వభావం మారడం అంటారు. ఆ విధంగా మనసు యొక్క స్వరూపం, స్వభావం మారిపోతుంది. అంటే మనస్సు యొక్క స్వరూపము సంకల్పపాలే. ప్రవహించే నీరున్నంత వరకే నది. ఆ ప్రవాహం లేకపోతే నది ఎలా కనిపించుకుంటుంది? అదేవిధంగా ఈ సంకల్పం ఉన్నంత వరకే మనస్సు అనిపించుకుంటుంది. ఇప్పుడు అటువంటి సంకల్పాలు ఏమి లేవు. ఈ డివైన్ థీమ్తో తాదాత్మ్యం చెంది ఈ డివైన్ థీమే అయిపోయింది ఈ మనస్సు. ఆ విధంగా తన స్వరూపమా మారిపోయింది, తన స్వభావమా మారి. ఇక కావాల్సిందల్లా ఇక మనస్సు తన స్వరూప స్వభావాలు మారిన తర్వాత మన నిజ జీవితంలో వీటితో ఏ విధమైనటువంటి తాదాత్మ్యత, సంబంధము, బంధము లేనటువంటి జీవితం జీవించాలి కనుక అందుకు అవసరమైనటువంటి ఉపాయం కూడా సద్గురువు తెలియజేశారు. ఎందుకంటే ఈ దీర్ఘకాల ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో ప్రారంభ స్థితులలో జీవిగా లేదా చైతన్యముగా ఏ స్థితులను ఆపాదింపజేసుకుని వ్యక్తమైనదో ఆ త్రిగుణములు ఈ సత్వరజ సమోగుణాత్మకమైనటువంటి ఏ ప్రణాక్షరం సృష్టి బిందువు ద్వారా వ్యక్తమై ఈ సత్వరజ సమోగుణమైనటువంటి త్రిగుణములను ఆపాదింపజేసుకుని వ్యక్తమై ఈ దీర్ఘకాల ప్రయాణం అంతా చేసినందు మరలా ఆ సృష్టి బిందువు ద్వారా నీవు నీలోనికి వెళ్ళాలి, నీ నుండి బయటపడాలి. దీని ద్వారా ఇప్పుడు దీని ద్వారానే నువ్వు నీలోనికి వెళ్ళాలి. అందుచేత ఎప్పుడు ధ్యానం ముగిస్తుందో, ఎప్పుడు డివైన్ థీమ్ ధ్యానం ముగిస్తుందో అప్పుడు
అప్పుడు నీ మనస్సు అంటే ఇప్పటి వరకు ఈ చింతన చేసినటువంటి మనస్సు నీ దృష్టి ఈ భూమధ్యమందు ఏకాగ్రతగా నిలుపుకొని ఈ భూమధ్యం పడమూసుకుని దృష్టి ఈ మనస్సు అక్కడ ఏకాగ్రతగా నిలుపుకొని ఓం 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 అంత విరామముగా మనస్సులోనే ఈ ఓం యొక్క స్మరణ చేయడం నీవు అభ్యాసం చేసుకున్నట్లయితే ఆ మనస్సంతా ఈ ఓం అలలతో పరివ్యాప్తమై ఏం చేస్తుందంటే నీ నుండి తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి ఈ శరీర తాదాత్మ్యత నుండి నీ నుండి ఈ మనసు యొక్క తాదాత్మ్యత నుండి నిన్ను క్రమక్రమంగా వేరు చేస్తుంది త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రణవాక్షరం. ఎప్పుడైతే అలా ఏకాగ్రతతో ఓం స్మరణ చేస్తున్నావో ఆ ఓం స్మరణలో నిన్ను నీవు మరచి ఈ స్మరణతో ఒక్కటై ఉండేటువంటి స్థితి నీకు ఎప్పుడైతే సిద్ధిస్తుందో సిద్ధించినటువంటిది ఎప్పుడు గురువు గుర్తిస్తాడో ఎక్కడో నీకు ఎదురు కూర్చున్నావు ఎక్కడో నీ కేంద్రంలో గురువు ఉన్నాడు అయినా నీ మునిగి గురువులోనే ఉన్నది నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఓం అనేటువంటి కాన్సన్ట్రేషన్లో నీవు లగ్నమే నిన్ను నీవు మరచి ఆ స్మరణలో ఏమవుతావో అప్పుడు ఆశీర్వదిస్తున్నాడు గురువు. తత్వమసి అదే ఉన్నావు అని నీవు ఆత్మవయ్యే ఉన్నావు అని ఆయన యొక్క లక్ష్యార్థం అది. తత్వమసి నీవు అదే ఉన్నావు అంటే నీవు ఆత్మవయ్యే ఉన్నావు. ఇప్పుడు ఆత్మ శరీరముగా జీవిస్తుంది, శరీర తాదాత్మ్యంలో జీవిస్తుంది. ఇప్పుడు ఆశీర్వాద ఫలితం ఏం చేస్తుంది? ఈ శరీర తాదాత్మ్యతను విడుదల చేసి నిన్ను ప్రాణంలో నిలుస్తుంది. ఆత్మ ప్రాణముగా జీవించడం ప్రారంభమవుతుంది. ఈ ప్రాణ తాదాత్మ్యత నుండి కూడా విడుదలవడం కోసము మరోసారి ఆశీర్వదిస్తారు. నీవు ఆ ఏకాగ్రతలో ఉన్నప్పుడు తత్వమసి అని. ఆ రెండవసారి ఆశీర్వాదము నిన్ను అంటే ప్రాణముగా జీవిస్తుండేటువంటి ఆత్మ ప్రాణము నుండి వేరైపోతుంది. మరలా ఆత్మ ఏ ప్రాణము మనసు నుండి వ్యక్తమైనదో ఆ మనస్సుగా జీవించడం ప్రారంభిస్తుంది ఆత్మ. అప్పుడు మరోసారి ఆశీర్వదిస్తున్నాడు. తత్వమసి అదే నీవై ఉన్నావు అంటే నీవు ఆత్మవయ్యే ఉన్నావు అంటే 3 సార్లు యొక్క ఆశీర్వాదము ఆత్మ శరీరముగా జీవించడం నుండి విడుదల చేయడం కోసము, ఈ ఆత్మ ప్రాణముగా జీవించడం నుండి విడుదల చేయడం కోసము, ఇప్పుడు 3వసారి ఆత్మ మనస్సుగా జీవించడం నుండి విడుదల చేయడం కోసము ఈ 3వసారి ఆశీర్వదిస్తున్నాడు తత్వమసి. ఈ ఆశీర్వాద ఫలితం ఏం చేస్తుందంటే మనస్సు నుండి నిన్ను వేరు చేస్తుంది. మనస్సు నుండి వేరైపోయినప్పుడు నీకు ఎరుక కావాలి, అనుభవం కావాలి. నిజ జీవితంలో నీ విద్యుత్ ధర్మ నిర్వహణలో నీకు సహాయం చేసేటువంటి సలహా ఇచ్చేటువంటి ఒక ఇంద్రియం కావాలి. ఇప్పటి వరకు నీ సంస్కార జీవితాన్ని జీవింపజేయడానికి నీ మనసు ఉపయోగపడింది. ఒక విషయాన్ని గురించి ఆలోచించడం, ఒక విషయాన్ని గురించి నిర్ణయించడం అందుకు అవసరమా? ఇప్పుడు ఈ మనసు నుండి వేరైపోయినాడు, మనసు యొక్క తాదాత్మ్యం లేదు. అంతట మరో మనస్సు వ్యక్తం కాకుండా మరో మనస్సు యొక్క పరిధిలో నీకు ప్రవేశించకుండా మరోసారి ఆశీర్వదిస్తున్నాడు గురువు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మానుభవాన్ని అనుభవింపజేసేటువంటి ప్రజ్ఞను అనుగ్రహిస్తున్నాడు. భౌతిక ప్రజ్ఞ కలిగి నీవు జీవిస్తున్నప్పుడు నీ యొక్క భౌతిక జీవితం నీ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణని ఆచరిస్తున్నప్పుడు
దీని ఏ విధమైనటువంటి ప్రపంచంలో లేని జీవితానుభవాన్ని అది అందిస్తుంది, జీవితం చేస్తుంది. అక్కడ ఏ క్షణంలో అయితే ప్రజ్ఞ అనుగ్రహించాడో గురువు, దానితో తాదాత్మ్యం చెందినటువంటి అనుభవంలో ఒక సమాధి స్థితి ఏర్పడుతుంది. ఈ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది. వీటి ఏ తాదాత్మ్యత లేనటువంటి అస్తిత్వం నీకున్నది. నేనున్నాను అనేటువంటి అనంతమైనటువంటి అవేర్నెస్, ఆ ఎరుక ప్రివేజ్ అయి ఉంటుంది. నేనున్నాను అంటే శరీరధారిగా కాదు, మనసుధారిగా కాదు. నేను ఉన్నాను అనేటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉన్నాను. ఆ స్థితి గుర్తించినటువంటి నీ గురువు మరోసారి ఆశీర్వదిస్తున్నాను. ఏమని? అయం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, ఆత్మీయ బ్రహ్మము అనేటువంటి లక్ష్యార్థంతో ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించేటప్పటికీ ఏ బ్రహ్మముతో ఆత్మ అవినాభావ సంబంధం కలిగి ఉన్నదో, ఏ బ్రహ్మము యొక్క ఛాయై ఉన్నదో ఆ ఆత్మ నీకు తాల్చబడుతుంది. వ్యష్టి ఆత్మ, వ్యక్తిగత ఆత్మ, జీవాత్మ. అక్కడ నుండి ఈ చైతన్య భూమికలుగా చెప్పబడేటువంటి ఈ అనుభవాలకు సంబంధించినటువంటి స్థితులు నీకు అక్కడ తాల్చబడుతున్నాను. ఏ విధంగా జీవాత్మగా ఉన్నటువంటి నీవు వ్యష్టి కాదు, సమిష్టి ఆత్మవై ఉంటున్నావు. అన్ని ఉపాధులను ఈ ఆత్మవై ఉన్నది. ఈ ఆత్మీయ ఉపాధులన్నింటినీ పరిపోషణ చేస్తుంది. ఈ ఉపాధులన్నింటిలోనూ ఈ ఆత్మీయే జీవిస్తుంది అనేటువంటి అనుభవంలో నీకు ప్రవేశిస్తావు. ఎక్కడ ధ్యానంలోని ఆ తర్వాత ఆ స్థితిని గురువు ఏం చెప్తున్నాడు అంటే, అదే శ్రోత్రాత్మానుభవ స్థితి. పువ్వులన్నింటినీ కలిపే దానంలో ఈ ఆత్మ ఒకటై ఉండి అన్ని ఉపాధులలోనూ సంబంధమైనటువంటి అనుభవం ఏకత్వాన్ని పొందుతుంది. అది శ్రోత్రాత్మ స్థితి. మరి యోగులో వచ్చిన తర్వాత, ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ అనుభవం బాధిస్తుంది. అందుచేత మరో నీవు ధ్యానమగ్నమై శ్రోతాత్మగా నీవు అనుభవం అనిపిస్తున్నప్పుడు మరో సహాయం చేస్తున్నాడు. ప్రత్యేకత చైతన్యానుభవాల నుంచి నిన్ను ప్రత్యేకాత్మ అనుభవంలో నిలుపుతున్నాడు. అప్పుడు ఆత్మమైనటువంటి నీవు అన్ని ఉపాధుల్లోనూ ఆత్మగా ఉంటున్నావు. కానీ ఆ ఉపాధి సంబంధమైనటువంటి ఏ అనుభవాలతో నీకు సంబంధం ఉండదు. అన్ని అనుభవాలకి నీవు సాక్షిగానే ఉంటున్నావు. అటువంటి సాక్షిత్వ అనుభవాన్ని ఇచ్చేదే ఈ ప్రత్యేక చైతన్య అనుభవం. ఈ విధముగా ధ్యానంలో కూర్చుని ధ్యానం కొనసాగుతున్నప్పుడు ఆ సమాధి స్థితిలో జీవాత్మగా, సూత్రాత్మగా, ప్రత్యేకాత్మగా నీవు ఆ అనుభవాలు పొందుతూ ఉన్నప్పుడు ధ్యానంలోనే నీకు ఒక స్ఫురణ వస్తుంది. ఇన్స్టిట్యూషన్, ఆంతరిక స్ఫురణ. ఆ ఆంతరిక స్ఫురణ నీకు ఏ అనుభవాన్ని ఇస్తుంది? జీవాత్మైన నేను, శ్రోత్రాత్మైన నేను, ప్రత్యేకాత్మైన నేను, ఆ నేనే పరమాత్మను. ఈ ఆత్మకు పరమై నేనే పరమాత్మను అనేటువంటి ఒక ఆంతరిక స్మరణ, తిరుగు లేనిటువంటి స్మరణ, ఇన్స్టిట్యూషన్. ఆ అనుభవంతో నా శిష్యుడు మేలుకోకూడదు, ఆ అనుభవంతో బయటికి రాకూడదు.
ఇవ్వాలి. ఆ అనుభవంలో ఉండేటువంటి తన శిష్యుని అప్పుడు తాను ఏ ఆనంద దైవీ చైతన్యమై శిష్యునిలోనే ఉన్నాడో, శిష్యుని యొక్క ఆనంద అత్యంత సన్నిహితంగా ఉన్నాడో, ఆనంద దైవీ చైతన్యంగా గురువు తన శిష్యుడి ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు. ముఖాముఖి అలాగే ముఖాముఖి ప్రత్యక్షమైన ఆ క్షణంలో తన అస్తిత్వం తన తెలుస్తుంది. శిష్యుడు తన పరిమితత్వాన్ని తాను గుర్తిస్తాడు. తను ఏ నిజ అస్తిత్వం కలిగినటువంటి నిజ వస్తువు యొక్క ఛాయలో తన అనుభవానికి సంబంధించినటువంటి ఈ చైతన్య స్థితులన్నీ కూడా ఆ నిజ వస్తువు యొక్క ఛాయలని గుర్తించగలుగుతాడు. అలా గుర్తించినప్పుడు దానికి సరెండర్ అయిపోతాడు, సర్వార్పణ అయిపోతాడు. అదే ఆరవ చైతన్య భూమిక అనుభవంగా చెప్పినటువంటి ముఖాముఖి భగవంతుని యొక్క దర్శనం అని చెప్పినటువంటి అటువంటి అనుభవ స్థితి నుండి గురువు తన అంత దైవీ చైతన్యంతో ఈ పరిమితమైనటువంటి జీవ చైతన్యం తన వైపుకు ఆకర్షింపజేసుకుని తనతో ఒక్కటి చేసేస్తాడు. తన చైతన్యంతో ఒక్కటి చేస్తాడు. ఒకటి చేసేటప్పటికీ ఈ జీవ బ్రహ్మైక్యానుభవం అనేటువంటి అనుభవం అక్కడ సిద్ధిస్తుంది. జీవుడు బ్రహ్మము ఒకటి. జీవ చైతన్యము ఈ దైవీ చైతన్యంతో ఒకటైపోతుంది. ఒకటైపోయినప్పుడు ఆ ఏకత్వ సంబంధమైనటువంటి స్థితి నిర్వాణానికి వర్ణిస్తుంది. దేవుడు లేడు, జీవుడు లేడు, అనంతమైనటువంటి చైతన్యమే. ఆ చైతన్యమే దేవుని పాత్ర వహిస్తుంది, జీవుని పాత్ర వహిస్తుంది. జీవుని పరంగా ఉపాధి ఉన్నది, దేవుని పరంగా అనంత దైవీ చైతన్యం ఉన్నది. అనంత దైవీ చైతన్యం నిర్వాణానంతరం ఆ ఉపాధిలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవంలో మేల్కొంటుంది. అనంత దైవీ చైతన్యము ఈ జీవపరమైనటువంటి ఉపాధిలో తాను అహం బ్రహ్మాస్మి అనేటువంటి నిర్వికల్ప అనుభవంలో మేల్కొంటుంది. ఆ నిర్వికల్ప అనుభవ సంబంధమైనటువంటి అనుభవంతో మెహర్ బాబా తెలియజేసినటువంటి ప్రథమ ప్రయాణము పూర్తవుతుంది. ప్రథమ దివ్యయానము పూర్తవుతుంది. ఎంత సులభమైనటువంటి ఉపాయం చూడండి. ఇవే సాధనల ద్వారా, తపస్సుల ద్వారా ఆచరించాలంటే ఒక్కొక్క స్థితికే అనేక జన్మలు తీసుకుంది. అటువంటిది ఈ జన్మలోని ఈ ఉపాధ్యులని మనము ఇంత సులభమైనటువంటి అనుభవాన్ని పొందేటువంటి మార్గాన్ని మన ప్రియతమ దైవం మెహర్ బాబా గ్రహించున్నాడే. మరి దానికి ఏ ప్రాధాన్యత ఇస్తున్నాం, అందుకు ఏమి కృషి చేస్తున్నారు, ఏ ప్రయత్నం చేస్తున్నారు? బాబా చెప్పారు, నా వైపుకు ఒక అడుగు వేసుకున్నట్లయితే మీ వైపుకు నేను 10 అడుగులు ముందుకు వేసి వస్తాను అన్నాడు. మనం చేసే ఏ చిన్న ప్రయత్నానికైనా ఆయన యొక్క సహాయం అపారంగా ఉంటుంది. ఈ ప్రథమ దివ్యయానం యొక్క అనుభవానంతరము ఆశపడేటువంటిది దివ్యయానం. ఈ మన దగ్గరికి వచ్చేటప్పటికి మన యాస్పెక్ట్ మారుతుంది, మన మానసిక దృక్పథం మారిపోతుంది. మన జీవన విధానంలో మన గురించి, ఇతరుల గురించి మనం ఆలోచించేటువంటి తీరు మారిపోతుంది. ఎక్కడికక్కడ త్యాగాన్ని చూపిస్తుంది, త్యాగ నిరంతరికి ఆకర్షింపబడుతుంది. ఈ ఆత్మ ప్రారంభం నుండి మనం అభ్యాసం చేస్తున్నాము. నిద్రకు ఉపక్రమించే ముందు శక్తివంతమైన మన మెహర్ బాబా నామం, ఆ నామం అలాగే కొనసాగుతుంది. నామస్మరణ ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ నామస్మరణతో నిద్రపోతున్నాం. ఈ నామం యొక్క ఎరుక స్వప్నానుభవం యొక్క ఎరిపిస్తుంది, తర్వాత గాఢ నిద్రలో ఎరిపిస్తుంది. గాఢ
నేను కాదు. నా అనుభవానికి ఉపకరణములుగా ఉండేటువంటి ఈ శరీరం అలసి నిద్రిస్తుంది. ఇంద్రియములు వాటి పనులు లేక వాటి పనుల నుండి ఉత్సాహింపబడి నిద్రిస్తున్నవి. మనస్సు నిద్రిస్తుంది. చైతన్యంపై సంస్కారం కూడా లోపమై ఉండడం చేత చైతన్యం కూడా నిద్రిస్తుంది. ఎరుపుతో తన ఉపకరణములు నిద్రిస్తుండగా తాను మాత్రం మేల్కొని మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా అంటూనే ఉంటుంది. ఆ పిలుపుకు నీవు నీ మానసిక శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నావు. వేకువల భౌతిక శరీరము, స్వప్నముల సూక్ష్మ శరీరము ఎలా వినియోగపడిందో అదేవిధంగా ఈ గాఢనిద్రలో నీకు మెరుపు వచ్చినటువంటి స్థితిలో నీవు నీ యొక్క మానసిక శరీరంతో తాదాత్మ్యం చేస్తున్నావు. ప్రతిరోజు ఆ విధంగానే తాదాత్మ్యం చేస్తున్నావు. ప్రతిరోజు నీకు తెలియజేసి నీకు ఎరుకలేదు. ఈరోజు చెప్పుకోవచ్చు, నీకు తెలుసు ఇది ఒక శరీరం అన్నది ఈ మానసిక శరీరం. ఇది కాగ్నితలో ఇంద్రియములు ఈ మనస్సు ఈ చైతన్యము గుర్తిస్తుండేటువంటి స్థితిలో ఇది మేల్కొంటుంది. నాకు సహాయం చేస్తుంది. ఏ సహాయం చేస్తుంది? మరునాటి పనులకు అవసరం రాదు. మరునాటి నీవు ఆచరించవలసినటువంటి నీ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణకు అవసరం. ఏం చేస్తుంది మానసిక శరీరం? నీ అంతఃకరణలో ఉన్నటువంటి నీ సంకేత కర్మం తీసుకుంటుంది. అంటే నీ యొక్క స్వప్నానుభవంలో సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? చైతన్యంపై ముఖ్యమైనటువంటి సూక్ష్మ శరీరం ద్వారా అనుభవపడేటువంటి ఏ సంస్కారం అయితే ఉందో ఆ సంస్కారాన్ని స్వీకరించేస్తుంది. తన అనుభవానికి అనుగుణమైనటువంటి రూపకల్పన చేసేస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ గాఢనిద్రలో నీకు తెలియబడినటువంటి అక్కడ మేలుకున్నటువంటి మానసిక శరీరము నీ అంతఃకరణలో ఉండేటువంటి సంచిత కర్మం తీసుకుంటుంది. అంటే రేపు అనుభవించాల్సినటువంటి అనుభవానికి అవసరమైనటువంటి సంచిత కర్మం తీసుకుంటుంది. ప్రారంభంగా అనుభవం చేయడానికి అవసరముగా నిర్దిష్టం నీ చైతన్యం పెంచుతుంది. అప్పుడు చైతన్యం మేలుకుంటుంది. మేలుకున్న చైతన్యంతో నీవు తాదాత్మ్యం చేస్తున్నావు. ఆ తర్వాత మనస్సును లేపుతుంది. ఆ మనస్సులో తాదాత్మ్యం చెందుతున్నావు. ఈ ఇంద్రియములు లేపుతుంది. తద్వారా నీవు నిద్ర నుండి మేలుకుంటున్నావు. ప్రతిరోజు జరిగేటువంటిది. ఇప్పుడు ఎరుక కలిగినప్పుడు ఈ మెహబూబ నామస్మరణతో కూడినటువంటి ఎరుక నీవు లభించినప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతుంది. కానీ ఈ నామము చేస్తున్నటువంటి ఎరుక ఇది జ్ఞానము. ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని అంటే మెహర్ బాబా అనేటువంటి నామం ద్వారా వ్యక్తమయ్యేటువంటి శక్తివంతమైన ప్రేమాగ్ని అది ఏం చేస్తుంది? ఈ మానసిక శరీరం స్వీకరించినటువంటి ఈ సంచిత కర్మను గ్రహింపజేసేస్తుంది. బాబా అన్నారు, వేయించిన విత్తనం మాదిరి అది నిన్ను ప్రారంభ అనుభవాన్ని అనుభవింపచేయలేదు. ఎంతో వేదాంత శాస్త్రంలో మనం చదివే ఏమని ఆగామి కర్మను నిరోధించుకోవచ్చు, ఆగామి రాకుండా జాగ్రత్త పడవచ్చు, అదేవిధంగా సంచిత కర్మను కూడా రహితపరచుకోవచ్చు. కానీ ప్రారంభము మాత్రం తప్పదు. అది విడిచిపెట్టినటువంటి బాణం లాంటిది గమనించి తీరుతుంది అని చెప్పారు వేదాంతులు. ఎవరైతే తనను విశ్వసించి తనను ప్రేమిస్తూ తన మార్గాన్ని అవలంబిస్తారో వాళ్ళకి ప్రారంభము కూడా లేదు అన్నారు మేడం బాబా. ప్రారంభానుభవం కూడా లేదు అన్నారు. ఏ విధంగా ప్రారంభానుభవం తప్పి చేస్తుందో చూడండి. సంచిత కర్మం మానసిక శరీరం చేస్తుంది. ఈ నామస్మరణ అనేటువంటి ఏం చేస్తుంది? ఆ సంచిత కర్మకు సంబంధించినటువంటి ఆ బీజాన్ని నశింపజేస్తుంది. ఈ బీజం నశించిన తర్వాత ఏం చేస్తుంది? ఇక
మానసిక చైతన్యం యొక్క అనుభవము ఉన్నదా అంటే మానసిక చైతన్యం యొక్క అనుభవము లేదు. నీ మనస్సుని, నీ వ్యక్తిగతమైనటువంటి మనస్సుని నీ ఇచ్ఛాశూన్యముగా జీవించడానికి అవసరముగా మలచుకునేటువంటి సమర్థతైన నీకు వచ్చినదా అంటే అది లేదు. ఇక ఈ మనస్సు యొక్క కౌంటర్ పార్ట్గా చెప్పబడేటువంటి ఫీలింగ్ ఆస్పెక్ట్గా చెప్పబడేటువంటి హృదయ సంబంధమైనటువంటి అనుభూతి ఉన్నదా అంటే అది లేదు. అటువంటప్పుడు ఈ విశ్వ మనస్సుకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక హృదయం యొక్క అనుభవము ఎలా సిద్ధిస్తుంది? ఆ అనుభవము ఉంటేనే కానీ ఈ ప్రాణమును, ఈ మనస్సును భగవంతుడు ఏ విధముగా ప్రేరణ చేసి, నీలో ఉన్న నీ దేవుడు ఏ విధంగా ప్రేరణ చేసి నీ ఆధ్యాత్మిక పురోగమనకు సహాయం చేస్తున్నాడు అనేటువంటి అనుభవము లేదు. ఇప్పుడు ఈ అనుభవాలు లేకుండానే మెహర్ బాబా తెలియజేసినటువంటి చతుర్వేద దివ్యయానములను గురించి విచారణ చేస్తున్నారు. అటువంటి విచారణలో ఈ యొక్క దివ్యయానములో ఆత్మకు తారసపడేటువంటి అనుభవ స్థితులు కేవలము కట్టుకథలుగా ఉండవే తప్ప అవి మీకు ఏ విధముగాను ఉపకరించవు. ఎందుకనంటే చక్కగా రుచికరమైనటువంటి మామిడి పండు నీవు భుజించి సంబంధమైనటువంటి అనుభవం యొక్క ఆనందంలోని ఉంటే ఎంత రుచికరముగా ఉన్నది మామిడి పండు అని నీవు చెప్పేటువంటి నీ అనుభవములన్నీ నాకు నిరుపయోగమైనటువంటివి, నాకు అవి ఏ విధముగానూ ఉపయోగమయ్యేటువంటివి కాదు. పైగా అవి తెలియనటువంటి కారణం చేత ఆ స్థితిని అందుకోగలిగేటువంటి ప్రాథమికమైనటువంటి సంసిద్ధత లేని కారణం చేత నీవు చెప్పే నీ అనుభవాలు నాకు కట్టుకథలుగా అగుపిస్తుంటవి. ఎందుకంటే ఆ అనుభవంలో ప్రవేశిస్తేనే తప్ప, ఆ అనుభవంలో ప్రవేశించి ఆ రుచి అనుభవిస్తేనే తప్ప అది తెలియదు. మెహర్ బాబా తాను దేవుడనని, సనాతన పురుషుణ్ణని, అవతార పురుషుణ్ణని మీ అందరి కొరకు మిమ్మల్ని అందరినీ మీ యొక్క నిజగమ్యములను చేర్చడానికి ఉద్దేశించి అవతరించినటువంటి అవతార పురుషుణ్ణని, మీ కొరకు మాత్రమే నేను అవతరించినటువంటి అవతార పురుషుణ్ణని తెలియజేస్తూ, అవతార పురుషుడైనటువంటి నేను మీలోనే ఉన్నాను, మీలోనే ఉండి మీకు సహాయం చేస్తూనే ఉన్నాను, మీలోనే ఉండి మీకు సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ దేవుడిగా నేను మీకు చేసేటువంటి సహాయము, దేవుడిగా మీలో ఉండి మీకు నేను చేసే సహాయము
దేవుని యొక్క అనుగ్రహముగా, దేవుని యొక్క సహాయముగా మీరు స్వీకరించలేకపోతున్నారు. పదే పదే మెహర్ బాబా తెలియజేస్తూనే వచ్చేవారు. ఏమని అంటే, నాకు నీకు పరస్పర వైరము, నీవు ఉన్న చోట నేనున్నను, నేనుండే స్థానము నీవు ఖాళీ చేసి నీవు తప్పుకున్నట్లయితే నా స్థానంలో నేను ప్రవేశించి అప్పుడు నేను అనుకునేటువంటి నీ సర్వమును కూడా ఆక్రమించి నీ పరముగా దేవుడిగా నేను జీవిస్తాను. అప్పుడు దేవుడు అంటే ఏమిటో, దేవుని యొక్క అనుభవం అంటే ఏమిటో నీవు తెలుసుకుంటావు. అలా తెలుసుకోవడానికి ఆటంకముగా నీ అజ్ఞానం అనేటువంటి నిద్రే ఆటంకముగా ఉన్నది. ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మేల్కొల్పడానికి నేను వచ్చాను అని తెలియజేస్తుండేవారు మెహర్ బాబా. మేల్కొల్పడానికే వచ్చినటువంటి మన ప్రియతమ దైవము మెహర్ బాబా మేల్కొల్పుతూనే ఉన్నారు. ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అయినా మేలుకొనడానికి మీరు ఏ ప్రయత్నాలు చేశారు? ఆయన మేల్కొల్పడానికి ఆయనకు ఏ విధంగా మీరు సహకరించారు? ఆయనకు ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చారు? ఒకసారి మనం ప్రారంభం నుండి ఆలోచించుకుందాం. ఒకసారి ఆలోచన వెనుకకు వెళితే మెహర్ బాబా ఒక సత్యాన్ని తెలియజేశాడు. నేను నీవు మనము కాదు, ఒక్కరమే. నేను నీవు మనము కాదు, ఒక్కరే. అంటే నీవు నేను ఒక్కటే. ఆయన నీవు ఒక్కటై ఉండేటువంటి నీ అనుభవం కొరకు ఆయన కార్యక్రమ బాధ్యత స్వీకరించినటువంటి సద్గురువు ఒక ఆలంబనం నీకు ఇచ్చారు తదనుభవం కొరకు. ఆ ఆలంబనము ఏమిటి అనంటే సోహం. సోహం సహ అహం. అందరూ అహం అన్నది, అందరూ నేను అనుకుంటుండేడు వాళ్ళమే. ఈ ఆలంబన, ఈ సూచన ఏమి గుర్తింపు చేస్తుంది? సోహం, నేను అదే అయ్యున్నాను. సహ అహం, నేను అదే ఉన్నాను. నేను ఇదై ఉన్నాను అనేటువంటి అనుభవాలకు సంబంధించినటువంటి ఈ శరీరము, ప్రాణము, మనస్సు నేను కాను. అంటావు నేను శరీరము కాను అని. అయినప్పటికీ కూడా శరీరము నీవు కాని జీవితము నీవు జీవించలేకపోతున్నావు. ఎందుకంటే నీతో ఈ శరీరము నీది కాని ఈ శరీరముతో అంత గట్టిగా బంధింపబడిపోయినావు, అంత తాదాత్మ్యత కలిగి ఉన్నావు.
ఈ తాదాత్మ్యత వాస్తవమైనదా, సత్యమైనదా అంటే ఇది అసత్యమైనటువంటి తాదాత్మ్యత, ఇది కేవలము తాత్కాలికమైనటువంటిది. నీవు నిజముగా వాంఛించినట్లయితే అందుకు అవసరమైనటువంటి ప్రయత్నం నీవు చేసినట్లయితే ఈ తాదాత్మ్యత నుండి నీవు విడుదల కాగలవు. అందుకు అవసరమైనటువంటి మెహర్ బాబా ఒక ఉదాహరణ రూపంలో మనకు తెలియజేశారు. ఏమిటంటే వేకువ అనుభవంలో నేను అని నీవు జీవిస్తున్నావు. నేను అనేటువంటి అనుభవంతో ఈ శరీర తాదాత్మ్యతతో, మనస్సు యొక్క తాదాత్మ్యతతో నీవు వేకువ అనుభవం అనుభవిస్తున్నావు. ఈ వేకువ అనుభవంలో అలసిపోయావు. వాస్తవానికి నీవు కాదు అలసిపోయినటువంటిది, నీతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి నీ ఉపకరణములు అలసిపోయినవి. ఆ అలసట తీర్చుకోవడానికి అవసరముగా అవి విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించినవి. అలా విశ్రాంతి తీసుకోవడం అనేటువంటి అనుభవాన్ని నిద్ర అంటున్నావు. నీవు నిద్రలోకి వెళ్ళినప్పుడు వేకువానుభవము అనుభవించినటువంటి, వేకువానుభవానికి నీకు ఉపయోగపడినటువంటి నీ శరీరము కానీ, ఈ సంకల్ప వికల్పములైనటువంటి నీ మనస్సు కానీ అక్కడ లేదు. అయినా వేకువానుభవంలో ఉన్న నీవు ఉన్నావు. అక్కడ వేకువానుభవంలో ఉన్న నీవుగా లేవు. ఎందుకనంటే వేకువానుభవంలో నీవు తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి ఈ శరీర మనస్సు యొక్క తాదాత్మ్యత నీకు లేదు కనుక వేకువానుభవంలో ఉన్న నీవే నిద్రలో కూడా ఉన్న నీవుగా, వేకువానుభవంలో ఉన్న నీవుగా అక్కడ ఉండడం లేదు. మరొక వ్యక్తిగా, మరొక ప్రపంచ అనుభవం అనుభవించేటువంటి వ్యక్తిగా, మరికొంతమంది వ్యక్తులతో తారసపడి, అక్కడ మరికొన్ని జంతువులతో తారసపడి అక్కడ భయము, భ్రాంతి, ఆనందము అనుభవిస్తున్నారు. అటువంటప్పుడు అక్కడ నీవు, నేను అనేటువంటి నీ ఈ వేకువానుభవములకు అనుభవింపజేసినటువంటి ఈ ఇంద్రియములకు భిన్నమైనటువంటి ఇంద్రియములను ఉపయోగించుకొని అక్కడ నీవు అనుభవాన్ని అనుభవిస్తున్నావు. మరలా ఇక ఈ నిద్రలో ఈ స్వప్నం అనేటువంటి ఎరుక లేనటువంటి గాఢ నిద్రలో పడుతున్నావు. అక్కడ ఏ విధమైనటువంటి కలతలు లేవు, స్వప్నములు లేవు, వ్యాకుల పాటలు లేవు. హాయిగా నిద్రపోయావు. అక్కడ ఆనందము నీవు అనుభవించావు. అక్కడ నీవున్నావు. ఉన్న వేకువలో ఉన్న వ్యక్తివి కావు, స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తివి కావు. మరి ఈ రెండు స్థితులకు అన్యమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు ఇక్కడ ఆనందం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ ఎరుక నీకు లేదు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఎంత హాయిగా నిద్రపోయాను. ఎల్లప్పుడూ ఈ హాయి, ఈ ఆనందం ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది.
ఆ అనుభవాన్ని ఇవ్వడం కోసమే ఆ సనాతన దైవము మెహర్ బాబాగా అవతరించారు. అందుకని ఈ ఉపాయము, ఈ ఉదాహరణ ద్వారా మెహర్ బాబా నేను అనుకునేటువంటి నీ అనుభవమునకు ఉపయోగపడేటువంటి ఈ భౌతిక శరీరము నీవు కాదు, దీనికి శాశ్వత స్థితి లేదు. అదేవిధముగా నిద్రలో తాకబడేటువంటి ఈ స్వప్నానుభవం అనుభవించేటువంటి ఆ శరీరము నీవు కాదు, దానికి శాశ్వతత్వం లేదు. అదేవిధంగా తెలియనటువంటి ఆనందాన్ని అనుభవించేసినటువంటి ఆ శరీరము కూడా శాశ్వతమైనది కాదు. ఈ మూడు శరీరాలని, ఈ వేకువానుభవాన్ని అనుభవించినటువంటి భౌతిక శరీరము, స్వప్నానుభవాన్ని అనుభవించేసినటువంటి సూక్ష్మ శరీరము, గాఢ నిద్రానుభవంలో ఈ అనుభవములకు కారణమైన మానసిక శరీరమును ఎరుకతో వాటి తాదాత్మ్యత నుండి విడుదలైనప్పుడు, ఎరుకతో గాఢ నిద్రలో నీవు పొందినటువంటి ఆ ఆనందము నిత్య జీవితంలో ఎరుకతో నీవు అనుభవించగలవు అని అంటారు మేర బాబా. నిన్ను మేల్కొల్పడానికే నేను అవతరించాను అని తెలియజేస్తారు మేర బాబా. అదే జీవితంలో మనకు జిజ్ఞాస అయినట్లయితే అందుకు అవసరమైనటువంటి ఉపాయం కూడా మెహర్ బాబా ఇచ్చారు. మెహర్ బాబా అవతరణ మానవుల మధ్యను అవతరించడము అని అంటే, మానవులందరూ కూడా ఏ అజ్ఞానంలో, అజ్ఞానం అనేటువంటి నిద్రలో, అజ్ఞానం అనేటువంటి నిద్రలో భ్రాంతిజన్యమైనటువంటి స్వప్నములో జీవిస్తున్నారో ఆ యొక్క స్థితిలో ఆయన వ్యక్తమయ్యారు. మానవులందరూ కూడా అజ్ఞానం అనేటువంటి నిద్రలో భ్రాంతిజన్యమైనటువంటి స్వప్నములో మానవులంతా ఉంటుంటే ఆ స్థితిలో అవతరించాడు యుగావతారుడైనటువంటి మెహర్ బాబా. మనందరికీ ఎంతో ఆకర్షణీయమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ఉప్పు తప్పిపోయిపోయే వాళ్ళము ఆయన సందేశాలు వింటూ ఆయన దివ్య సమక్షంలో కాసేపు కూర్చుంటే ఎంత ఆనందము! సాక్షాత్తు భగవంతుని యొక్క ఎదుటనే ఉన్నంతటి ఆనందం. ఎదుటని భగవంతుని ఎదుటే మనం ఉండేవాళ్ళం. మన ఎదురుగా భగవంతుడే ఆసనుడై ఉన్నాడు. మరి ఎన్ని జన్మాల తపస్సలను, ఏ జన్మలోనైనా దేవుని కోసం చేసేటువంటి ఏ కృషి అయినా అది స్వదోన్ముఖమైనది అని అంటే మనకు ఈ జన్మలోనే స్వదోన్ముఖమైనది. గత జన్మలో దేవుని కొరకు చేసినటువంటి ఏ సాధనలో, ఏ తపస్సులో, ఏ ప్రయత్నాలు ఇప్పుడు ఈ జన్మలో దేవుని ముఖాముఖి కూర్చునేటువంటి అవకాశం, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆనందిస్తుండేటువంటి ఆ అవకాశం, అదృష్టం నిజమే. మనం అంత అదృష్టవంతులము. ఆయన ఒక్కొక్కప్పుడు అలా ఆనందింపజేసేవాడు. ఆనందింపజేసి ఆనందం అనేటువంటి భ్రమను కూడా తొలగింపజేసే మాటలు చెప్తుండేవాడు మౌనంలో. మీరంతా నా ఎదురుగా ఉండి చాలా ఆనందిస్తున్నారు, కానీ
నేను మీ ఎదురుగా ఉండడము, మీరు దేవుని ఎదుట ఉన్నాను అనుకోవడము, అది 0x0 అన్నారు. అదంతా వాళ్ళకి. ఎందుకంటే మీకు తెలియకపోయినా నిజమనుకుని జీవిస్తుండేటువంటిదంతా కూడా స్వప్నమే, అజ్ఞానం అనేటువంటి స్వప్నమే. ఈ స్వప్నములో నేను మీకు తారసపడ్డాను, స్వప్న పాత్రధారిగా. మీరా స్వప్నములో ఉన్నారు. స్వప్నానుభవంలో ఉన్నంత వరకు ఆ స్వప్నంలో తారసపడినటువంటి ఒక యోగీశ్వరుడు కానీ, ఒక మహాత్ముడు కానీ, ఒక అవతారుడు కానీ ఎన్ని దివ్య సందేశాలు ఇచ్చి నీవు కలలో ఉన్నావు, ఈ కళ నిజము కాదు, నిజముగా ఈ కలలో తారసపడేటువంటి అనుభవానికి ఎందుకు భయపడతావు, ఎందుకు భ్రాంతి చెందుతావు అని ఎన్ని విధములు చెప్పినా నీవు ఈ కళకు సంబంధించినటువంటి అజ్ఞానములో, కళకు సంబంధించినటువంటి స్వప్నములకు సంబంధించినటువంటి ఎరుక నీకు లేనంత వరకు అవి నీకు తెలియబడదు. స్వప్నమే నిజము, స్వప్నానుభవమే సత్యము అనేటువంటి దృక్పథముతోనే నీవు ఉంటావు ఆ స్వప్న సమయం అంతా. ఈ కళ నుండి నీవు ఏ క్షణములో వెళ్తున్నావో ఆ క్షణములోనే నీ స్వప్న ప్రపంచం అంతా అదృశ్యమైపోతుంది. నేను స్వప్నంలో తాకబడేటువంటి వ్యక్తులు కానీ, జంతువులు కానీ, ఆ పరిసరములు కానీ, స్వప్నానుభవము ద్వారా నీవు పొందేటువంటి భయము కానీ, భ్రాంతి కానీ, ఆనందం కానీ ఇవేమీ మిగలవు, అన్నీ అదృశ్యమైపోతాయి. అదే విధముగా ఇదంతా స్వప్నము, స్వప్నతుల్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, భ్రాంతిజన్యమైనటువంటిది అని మీ మధ్యకు వచ్చి తన యొక్క దివ్యాధికారముతో, దేవుని యొక్క దివ్యాధికారముతో దివ్య సత్యములు మన ముందు ఉంచినప్పుడు అవి మనకు ఎలా ఉపయోగపడుతుంది? వినడానికి వినసొంపుగా ఉన్నవి, వినినంత వరకు ఆనందంగానే ఉంటుంది. మరి అంత వినసొంపుగా చెప్పినటువంటి ఆ సందేశాలు మనకు ఎంత ప్రాప్తికి నిలబడుతుంది? అవి స్వప్న పరిధికి మాత్రమే చెందినటువంటివి. ఆ సందేశాలు, ఆ ఉపదేశాలు, ఆ ఆదేశాలు మీకు అగుపెట్టడం కోసం, మీ మధ్యన దేవుడుగా వచ్చి మీతో ఆటలాడుకోవడం కోసము, మిమ్మల్ని మురిపించడం కోసము నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మీకు అగుపించే ఒడ్డు పొడుగు కలిగినటువంటి వ్యక్తిని కాను నేను. మీకు అగుపించే ఈ రూపము వెనుక ఉన్నది, ఈ రూపములోన ఉన్నది నిజమైన నేను. ఆ నిజమైన నేను నీలోనూ ఉన్నది. ఆ నీలో ఉన్న నేను మేల్కొన్నప్పుడు నీ స్వప్నం, అజ్ఞానం అనేటువంటి స్వప్నము లేదైపోతుంది, అదృశ్యమైపోతుంది. నేను వాస్తవంగా ఏదైతే ఉన్నానో, నా స్థానము ఏ రియాలిటీ అయితే ఉన్నదో అక్కడ నీవు ఉంటావు. నేను ఏ అనుభవాన్ని అయితే అనిపిస్తున్నానో ఆ దైవీ అనుభవాన్ని అక్కడ నీవు అనిపిస్తావు. ఆ అనుభవంలో మేల్కొల్పడానికే నేను వచ్చాను. నీకు అనిపిస్తే ఈ ఉపాధితో నేను పరిమితుడు కాదు, ఈ ఉపాధిలో ఉండేటువంటి దేవుడిని. ఆ దేవుడిని నేను మీలోనూ ఉన్నాను. అది తత్వరూపంలోనే చెప్పడం కాకుండా ఆయనతో ఏ సమస్య అయినా చెప్పుకున్నప్పుడు
ఏ కోరికైనా వ్యక్తం చేసినప్పుడు ఇంకేంటంటే ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు, ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. మరి అటువంటి అవకాశం ఎలా విడిచిపెట్టుకోగలుగుతాము? అంచేత మన సమస్యలను ఎక్కడ ఏకలు పెట్టుకునే వాళ్ళము, మన కోరికలు చెప్పుకుంటుండే వాళ్ళము. ఆయన శ్రద్ధగా వినేవారు, చిరునవ్వుతో అనేవారు. ఏమని అంటే, నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని నీలో ఉన్న వినబడేటట్లు చెప్పు. అదే క్షణంలో నీ సమస్యను పరిష్కరింపజేస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను అంటుండేవారు. మరి వీటి అర్థాలు ఎలా గుర్తించాము, ఎలా గ్రహించాము? అందుకు అవసరమైనటువంటి ప్రయత్నం మనం ఏం చేశాము? ఆయన కాస్త చాటుకు వెళ్ళిపోయారు. మన కోసం ఆయన ఏ కృషి చేశారో, ఏ కార్యక్రమం నిర్వర్తించారో, ఆ కార్యక్రమ సంబంధమైనటువంటి ఇంప్రెషన్స్తో కూడినటువంటి, ముద్రలతో కూడినటువంటి ఆయన యొక్క దివ్య చైతన్యము అవతార చైతన్యముగా అందరిలోనూ ప్రవేశించింది. అందరిలో ఉండేటువంటి జీవ చైతన్యంపై ఆచ్ఛాదనగా ప్రవేశించినది. ఆ చైతన్యము మేల్కొనాలి. ఎందుకంటే మీ జీవ చైతన్యము అజ్ఞానంలో ఉన్నది కనుక, అజ్ఞానానుభవాన్ని అనుభవింపజేస్తుంది కనుక, ఆ అజ్ఞానానుభవాన్ని అనుభవింపజేసేటువంటి జీవ చైతన్యముపై ఆచ్ఛాదింపబడినటువంటి ఈ దివ్య చైతన్యము కూడా నిద్రాణమయ్యే ఉన్నది. అంచేత నిద్రాణమై ఉండేటువంటి ఆ జీవ చైతన్యమును మేల్కొల్పుకోవాలి. అది మేల్కొన్నట్లయితే నిన్ను మేల్కొల్పుతుంది. అందుకంటారు మెహబాబా, ముందు నన్ను మేల్కొల్పు. ఇంకేంటంటే ఏజోల్డ్ హ్యాబిట్ నాకు నిద్రపోవడం. ఇంకేంటంటే యోగ నిద్ర వ్యవస్థ కదా, ఇది వ్యక్త బ్రహ్మన్నది, అవతారం ఉంది. అంచేత ఏజోల్డ్ హ్యాబిట్ నాకు నిద్రపోవడమే అలవాటు. అంచేత నేను నీలో నిద్రపోతూ ఉన్నాను, ముందు నన్ను లేవు, తర్వాత నిన్ను మేల్కొల్పుతాను అన్నారు. మరి నిన్ను ఎలాగే లేపడం? ఉపాయం ఏమిటి అంటే, నా పేరు పెట్టి పిలువు. దాన్ని పెడుతూ ఉండేటువంటి వ్యక్తి నీ వైపుకు తిరగాలి అన్నప్పుడు, ఆ వ్యక్తి పేరు పెట్టి నీవు పిలిచినప్పుడు, ఆ వ్యక్తి ఎలాగైతే నీ వైపుకి తిరిగి నీకు సమాధానం చెప్తాడో, అదేవిధంగా నా పేరు పెట్టి పిలువు, నేను మేల్కుంటాను. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా అనేటువంటి ఆ నామంతో పిలిచేటప్పటికీ, ఎందుకంటే భౌతికమైనటువంటి వాక్కుతో నేను పిలుస్తున్నప్పుడు అది అక్కడికి చేరదు. ఎందుకంటే చాలా తేడా ఉన్నది ఈ పిలుపుకి నేనుండే స్థానానికి. అంతేత నెమ్మదిగా అభ్యాసం చేసుకో. ముందు వాక్కుతో స్మరణ చేయి. తద్వారా ఆ స్మరణ మనస్సులో ప్రవేశింపజేయి. మనస్సు అంతా నిండేటట్లుగా మెహర్ బాబా, మెహర్ బాబా అనేటువంటి నామం చేసుకుంటుంది. ఆ నామస్మరణ ఏం చేస్తుంది అంటే, వాక్కుని విడిచి మనస్సును చేరినట్లుగా మనస్సును విడిచి ఆత్మను చేరుతుంది. అప్పుడు ఆత్మ స్మరణ చేస్తుంది, మెహర్ బాబాని పిలుస్తుంది. ఇంకేంటంటే ఆత్మకు సన్నిహితంగా ఉండేది నేనే కనుక, పరమాత్మగా. అప్పుడు ఆత్మకు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి నేను మేల్కొంటాను. మేల్కొని నేను మేల్కొలుపుతాను అన్నారు.
చెప్పబడినటువంటి సాయంత్రం విశేషాలు ఎవరికి అందుకుంటే కాదు అవగాహన అయ్యేటువంటి ఉంటాయి. అదేవిధంగా ఈ శత్రువు నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా ఎవరికి అందుపట్టేటువంటివి కాదు. శత్రువు కార్యక్రమంలో దీర్ఘవాయుధంగా ఉండి అందరి మాటలు వింటూ అందరితో మాట్లాడుతుండేటువంటి శత్రువు యొక్క నిత్యానుభవము ఆయన యొక్క చైతన్యం యొక్క ఎరుక అంతర్ముఖమయ్యే ఉంటుంది. ఇంకేదంటే ఆయన నిర్వహించుకుంటున్నటువంటి ఆంతరిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రదర్శించాలి. మీరు చెప్తున్నది ఉంటాడు, వింటున్నట్టుగా ఉంటాడు, వింటున్నాడు అని ప్రమేక చేస్తాడు, కానీ ఏమీ వినబడదు, ఏమీ కాదు. ఇంకేదంటే ఆ చైతన్యం యొక్క ఎరుక అంతర్ముఖమై ఉంటుంది కనుక కానీ గట్టి పొందగానే విగ్రహాలు స్థాపించడం నాకు చేస్తున్నాం. అవి స్థూలముగా కలిగినటువంటివి, భౌతిక రూపంలో కలిగినటువంటి చలనమైనటువంటి రూపించము గుర్తున్నట్లుగా తెలియవాళ్ళు మాట్లాడుతున్నట్లుగా నిరూపించారు. అయినా విగ్రహాల ద్వారానే గుర్తుంటారు, విగ్రహాల ద్వారానే మాట్లాడుతూ ఉంటాడు, విగ్రహాల ద్వారానే మీ కోరికలు తీరుస్తూ ఉంటాడు. అప్పుడు స్థూల శరీరం భార్య నుండి చైతన్యము వ్యక్తమై ఉంటుంది. అక్కడ చైతన్యము వ్యక్తమై ఉండగానేటువంటి మెరుపు నింపబడుతుంది. అంటే నేను జీవ చైతన్యాన్ని నేను ఎనుకతో గుర్తించగలిగినప్పుడు ఆ పంచలోహ విగ్రహాలలో శత్రువు యొక్క చైతన్యము వ్యక్తమైనది. తద్వారా నా కోరికలు వింటున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు అని నేను గుర్తించగలుగుతాను. అక్కడ విగ్రహంలో వ్యక్తంగా ఉంటాడు. ఇక్కడ పాంచభౌతికమైనటువంటి ఈ మాంసమయమైనటువంటి శరీరంలో అంతర్ముఖుడై ఉంటాడు. ఇది అంత సులభముగా అవగాహన చేసుకోవడం సాధ్యమేది కాదు. అయినా అవగాహన అవసరమైనటువంటి దృక్కోణంతో మీకు విషయాలను చెప్తున్నాను. కానీ నిజంగా మీ కోరికలు తీర్చుకోవాలనేటువంటి దృక్పథం మీకున్నట్లయితే విగ్రహం నుండి మాట వెళ్ళి మీ కోరికలు వ్యక్తం చేసుకోండి. అక్కడ వెళ్తాడు శత్రువు, అక్కడ రెస్పాండ్ అవుతాడు. ఇక్కడ చెబితే ఆయనకేమి వినిపించవు. ఎందుకంటే ఆంతరికమైనటువంటి ఆ ఎరుకలో బాహ్యమైనటువంటి శబ్దాలు కానీ బాహ్యమైనటువంటి విషయాలు కానీ ఆయనకు గోచ
ధృవీకరించు. ఈ విషయాన్ని బాబా కూడా అనేక పర్యాయాలు నిలుస్తూ వచ్చేవారు. అదే విషయాన్ని సద్గురువుగా నేను నా అనుభవాన్ని, నా యొక్క కార్యక్రమ విశేషాన్ని మీకు తెలియజేస్తున్నాను. కేవలం ఆత్మానుభవం పడితే నా ముందు నిలబడండి. ఆత్మానుభవం పొందాలనేటువంటి దృక్పథంతో ఆత్మస్థాయి అన్యమైనటువంటివన్నింటినీ కూడా విసర్జించడానికి, త్యజించడానికి సంసిద్ధమై నా ముందు నిలబడింది. ఇంకా స్థితి అందకపోయినట్లయితే అతను చేరేంత వరకు కూడా నా స్థూల రూపమైనటువంటి ఈ పంచలో విగ్రహములు ముందు మీరు మాట్లాడండి, మీ సమస్యలను తెలియజేయండి, మీ కోరికలను వ్యక్తం చేయండి. రాజ్యోగమైన ప్రయత్నం వచ్చి ఈ విగ్రహాన్ని ముందే మాటలని తెలియజేసిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా మీ స్థానంలో ఉండి సంస్థలో విగ్రహాలలో వ్యక్తమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి, శక్తి స్వరూపుడైనటువంటి మాతృశ్రీ మహాగాయత్రి దేవి సమేత సద్గురువుని నేను విశ్వసించి నా కోరికలు తీర్చుకోవడం కోసము, నా సమస్య పరిష్కారం కోసము అర్థిస్తున్నాను అనేటువంటి ఆ భావనతో మీరు ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మెహర్ చైతన్య చైతన్యాన్ని మీకు జవాబు లభిస్తుంది. అది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి.